హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు మిలియన్ వ్లాగ్స్. ఈ వీడియో అయితే మనం ఎదురు చూస్తున్న వీడియో అనమాట. బికాస్ మనం థర్డ్ సెమిస్టర్ రాసి ఇక ఫోర్త్ సెమిస్టర్ కోసమే కదా చూసేది. సో అదన్నమాట. మన సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ డేట్స్ కూడా వచ్చాయి. ఒకసారి అయితే వీడియో కంప్లీట్గా చూసేద్దాం. ఇక్కడ మనకి ఫోర్త్ సెమిస్టర్ 2018-22 బ్యాచెస్ వాళ్ళైతే రాసుకోవచ్చు అనమాట. అండ్ దేర్ థియరీ ఎగ్జామినేషన్స్ ఆఫ్ దిస్ యూనివర్సిటీ షెడ్యూల్స్ టు బి హెల్డ్ ఫ్రమ్ థర్డ్ నుంచి అండ్ 9th వరకు అనమాట. అదే జూలై మంత్ అనమాట. సో ఇక మనం కింది నుంచి చూసుకుంటే అయితే మనకి ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళు ఇంకా రాయని వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు అయిపోతే ఇక 1 మంత్ ఉంటుంది హార్డ్లీ. సో ఇదన్నమాట. మనకి 3rd జూలై నుండి అయితే మనకి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. 3rd, 4th, 5th, 6th, 7th, 8th, 9th ఎలాంటి హాలిడేస్ అయితే లేవు. ఈ విషయంలో సంతోషించాలి, తొందరగా అయిపోతాయి. అండ్ స్టూడెంట్స్ ఆర్ కంపల్సరీ రిక్వైర్డ్ టు మెన్షన్ ద సబ్జెక్ట్ కోడ్ ఆన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అండ్ ఆల్సో ఆన్సర్ స్క్రిప్ట్స్ ఫాలోయింగ్ విత్ దేర్ రిజల్ట్స్ విల్ బి విత్ హెల్డ్. అండ్ ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ డేట్స్ కూడా ఇచ్చారు, ఒకసారి చూద్దాము. వితౌట్ లేట్ ఫీ అయితే 31st మే, అంటే ఈ మంత్ మే వరకు అయితే, ఈ మంత్ 31st వరకు అయితే వితౌట్ లేట్ ఫీ అనమాట. విత్ లేట్ ఫీతోనైతే నెక్స్ట్ మంత్ విత్ 500, అంటే అది కూడా 10th వరకే మన చాయిస్. అండ్ అప్ టు 19th అయితే 1000 రూపీస్తోని మనం చేసేసుకోవాలి. సో మీరు వితౌట్ లేట్ ఫీతోనే చేస్తారని అనుకుంటున్నాను. సో ఎలాగైనా ఈ మంత్ అయితే మీరు ఒకసారి మన ఎగ్జామినేషన్ డేట్స్ ఫీ కట్ అయితే రెడీగా ఉండండి. ఎందుకంటే విత్ ఈ ఫైన్లు కట్టుకునే బదులు మళ్ళీ ఒకవేళ మనకి మధ్యలో ఏదైనా సబ్జెక్ట్స్ పోయినా వాటికైనా అయితే కదండి డబ్బులు. అనవసరంగా వేస్ట్ చేసుకోవడం ఎందుకు? మనకు ఆల్రెడీ కరెక్ట్గా టైం టు టైం అన్నీ మనకి తెలుస్తున్నాయి కదా, ఏ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయో, ఏ ఇన్ఫర్మేషన్ తెలియలేదు అన్నట్టు కదా. మన యూట్యూబ్ ఛానల్ నుండి అయితే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నేనైతే అప్డేట్ చేస్తూనే ఉన్నాను. సో అదనమాట. సో మీరు దాన్ని యూటిలైజ్ చేసుకొని మనీ వేస్ట్ చేసుకోకుండా అయితే తొందరగా ఫీజ్ పే చేసుకోండి. మనకి ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్ టైమింగ్స్ అన్నీ తెలిసినవే, సేమ్ టైమింగ్స్ ఎప్పటికి ఉండేటివే. 2 to 3:30 అలా 2 ఎగ్జామ్స్ ఉంటాయి. అలాగే ఇంకో 2 ఎగ్జామ్స్ 2 to 4 ఉంటాయి. అలాగే మిగతా మన ఆప్షనల్ సబ్జెక్ట్స్ అనేవి 2 to 5 ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకా మనం చూసుకుంటే ఇక్కడ చెప్పాల్సింది అయితే ఇంకా ఏం లేవు, ఇంతే అన్నమాట. సో ఇదన్నమాట ఈరోజు వీడియో అయితే. షూర్గా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మన యూట్యూబ్ ఛానల్ని నేమ్ అయినా చెప్పండి, లేదంటే వాళ్ళకి ఇది వీడియో అయినా షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది ఇన్ఫర్మేషన్ తెలియక చాలామంది అయితే సతమతం అవుతున్నారు. సో వాళ్ళందరి కోసం అయితే వీడియో అన్నమాట. ఎవరైనా రీచ్ కాలేని వాళ్ళు, మన ఛానల్ గురించి తెలియని వాళ్ళు ఉంటే చెప్పండి. అలాగే నేను ఫస్ట్ సెమిస్టర్ది టైం టేబుల్ చేంజ్ అయిన వీడియో కూడా పెట్టాను, ఒకసారి అది కూడా చూసేయండి. నేను ఈ ఇన్ఫర్మేషన్స్ అన్నీ మన టెలిగ్రామ్ గ్రూప్లో ముందే పెడుతున్నాను నాకు ఇన్ఫర్మేషన్ అందగానే. కానీ వీడియో చేయడం, దాన్ని ఎడిట్ చేయడం, థంబ్నెయిల్ చేయడం, ఇవన్నీ కొంచెం నాకు వర్క్ లేట్ అవుతుందన్నమాట. సో దానివల్ల నేను కొంచెం డిలే అవి లేట్గా పెట్టాల్సి వస్తుంది. సో ఎవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రం మన కమ్యూనిటీలోకి వెళ్ళి లింక్ ఉంటుంది, వెళ్ళి జాయిన్ అవ్వండి. అక్కడైతే మీకు ఎవ్రీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ దీనికంటే ముందుగానే వస్తుంది. బట్ ఏంటి అంటే అక్కడ షార్ట్కట్లో ఇస్తాను, ఇక్కడ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానన్నమాట. సో ఇదన్నమాట వీడియో అయితే. అండ్ ఇంకా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా, అది కూడా సరే చూద్దాము. నాకు అసలు వీలు అవ్వట్లేదండి ఈ మధ్యలో, కొంచెం ఇంట్లో ఫ్యామిలీ వర్క్స్ ఉంటున్నాయి ఎక్కువగా. సో వీలు అవ్వట్లేదు అసలుకే. సో మ్యాక్సిమం నేను చెప్పిన కదా కొన్ని సబ్జెక్ట్స్, వాటిని బట్టి ఎలా ఉంటాయి ఏంటి అని మిగతా సబ్జెక్ట్స్ మీరు అనలైజ్ చేసుకొని చదువుకోండి, ఏం పర్లేదు. సో అదనమాట వీడియో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అన్నీ ఓవరాల్గా అంటే సేమ్ రిలేటెడ్గా ఉన్న కామెంట్స్ అన్నీ తీసుకొని వీడియో చేయడానికనే ట్రై చేస్తాను. లేదంటే ఇంతకుముందు ఒకసారి చేశాను కదా కామెంట్స్ పైన ఒక వీడియో, అన్ని కామెంట్స్ పైన. సో అలాగే ఒక వీడియో అయితే మళ్ళీ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ నేను ఇన్ కేస్ రిప్లై ఇవ్వలేకపోతే మ్యాక్సిమం ఇవ్వడానికే ట్రై చేస్తాను. సో ఇన్ కేస్ ఇవ్వలేకపోతే మాత్రం అలా ఒక వీడియో మళ్ళీ ఒకరోజు చూసుకొని అప్లోడ్ చేస్తాను. అలాగే లైవ్ ఏమైనా కావాలి, దేని గురించి అయినా కావాలి అనుకుంటే కూడా కామెంట్ చేయండి ఒకసారి. సో అది కూడా ట్రై చేద్దాం.
నాకు ఎప్పుడైనా వీలున్నప్పుడు చూద్దాం. మీరు ఒకవేళ అడిగితే పర్టికులర్గా కావాలి మాకు లైవ్ మ్యామ్, దీని గురించి కావాలి, ఈ ఇన్ఫర్మేషన్ గురించి కావాలి, లేదా ఇంకా మేము బ్యూరో గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం, కొత్త అడ్మిషన్స్ అయ్యే వాళ్ళు కానీ తర్వాత ఫ్యూచర్లో, సో అలా అన్నిటికీ మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఏమైనా కావాలనుకుంటే తప్పనిసరిగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.